ఇంకొక విషయం మీరు ఆలోచించండి. విభజన జరిగింది, మీరందరూ భయపడ్డారు. ఏం జరుగుతుందో భయపడిపోయాం. ఆ రోజు నేను కూడా బాధపడ్డాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ చేసినప్పుడు అన్ని విధాలా పోరాడాం. మనోహర్ గారు స్పీకర్ గా ఉండి మేము అసెంబ్లీలో గొడవ చేస్తామంటే మాకు మైకులు ఇచ్చి ప్రోత్సహించాడు కూడా, మైక్ కట్ చేయకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం న్యాయం చేయాలని. కానీ నిలబెట్టలేకపోయాం. అదొక చరిత్ర. కానీ ఒకటి ఆలోచించాను నేను. ఆ రోజు అన్యాయం జరిగింది. నేనే కష్టపడ్డా. 9 సంవత్సరాల హైదరాబాద్ ని అభివృద్ధి చేశా, ప్రపంచ పట్టణంలో పెట్టా. ఇప్పుడు అన్యాయం జరిగింది, ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను ఒకటే ఆలోచించా, నా తెలుగు జాతి కోసం మళ్ళా నేను కష్టపడతా. మళ్లీ హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తానని అమరావతికి శ్రీకారం చుట్టారు. పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించా. అందులో భాగంగా పట్టిసీమ నీళ్లు తాగారు, నన్ను మర్చిపోయారు మీరంతా. మీరు గుర్తుపెట్టుకోవాలి, కృష్ణాలో నీళ్లు రావడం లేదు. కృష్ణా డెల్టా ఆలస్యం అవుతా ఉంది. దీనివల్ల తుఫాను బారి పడతా ఉంది. ఇది ఆలోచించి పోలవరం రావడానికి కొంత ఆలస్యం అవుతుంది. అందుకని పట్టిసీమ 1 సంవత్సరంలో పూర్తి చేసి 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి 30 రోజుల ముందే పంట వేయించిన పార్టీ, ఖరీఫ్ పంట వేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్న కక్షలుంటే నీ ఇంట్లో పెట్టుకోవాలి. ప్రజా జీవితంలో కక్షలకు తావుందా తమ్ముళ్ళు అడుగుతున్నా. నాకు జగన్మోహన్ రెడ్డికి సైకోకి ఏమన్నా ఆస్తులు వెళ్ళా తగాదుందా? మా దాయాదా? మా ఊరోడా? మా బంధువా? మా కులమా? ఏం తమ్ముళ్ళు, అవునా కాదా? రాజకీయ విభేదాలు సిద్ధాంతపరంగా ఉంటాయి. నువ్వు చేసే పని ప్రజలకు ఇష్టం లేనప్పుడు ఇది తప్పు అని చెప్పే హక్కు నాకు లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా పనిచేశాను. ప్రజలు నన్ను గౌరవించారు. ఎవరికి మనం గౌరవించారంటే నా జీవితానికి సార్థకత అయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి నన్ను ఎన్ని అవమానాలు చేశారో చూశారా? అసెంబ్లీలో కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఏంటంత చులకనా పవన్ కళ్యాణ్ అంటే నీకు? అంటే లెక్కలేనితనం, విచ్చలవిడితనం, నన్ను ఎవడేం చేస్తారని గర్వం, అహంకారం. ఆ అహంకారం దిగాలంటే అది మీ చేతల్లో ఉంది. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకే పనికి రాడు. చిత్తుగా ఓడించి శాశ్వతంగా సెలవు ఇప్పించాలి. ఏదో మీరు అనుకుంటున్నారు నా కోసం చెప్తున్నానని. నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలనా? నేను చూడనే పదవా ఇది? పవన్ కళ్యాణ్కి పదవి కావాలనా? సినిమాలో ఒక సినిమా యాక్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి. అడుగడుగు నిరాజనాలు పడతారు. అలాంటి వ్యక్తి వచ్చి ఊరూరింత కష్టపడాలనా? దేనికోసమే కష్టపడుతున్నాం? మీకోసరం. ఈ రాష్ట్రం గెలవాలి, నిలవాలి, ప్రజలు గెలవాలి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి, మీ పిల్లల జీవితాలు బాగుండాలనే ఆలోచనతో మేము కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా, ఈ ఆంధ్ర ప్యారిస్ రాష్ట్రానికి అందరికంటే తెలివైన ఉండే ప్రదేశం ఇది. మీ తెలివిని ఉపయోగించండి, చైతన్యవంతుల కండి.
ఒకరు 10 మందికి చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నా, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, అందరూ 1 నిమిషం లైట్ ఆన్ చేయండి, టార్చ్ ఆన్ చేయండి. అందరూ లైట్లు ఆన్ చేయాలి. 1 నిమిషంలో అయిపోవాలి. అందరూ ఇప్పుడు చూడండి, ఆకాశం అయిపోయింది, భూమి నక్షత్రాలు వెలుగుతున్నాయి, మెరిసిపోతున్నాయి. రేపటి నుంచి ఒక పని చేస్తారా మీరు? మేము ఎక్కడికి పోయినా మీ సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్ ఆన్ చేసి మాకు స్వాగతం పలకండి, సంఘీభావాన్ని తెలియజేయమంటున్నా. చేస్తారా? రేపటి నుంచి ఎన్నికలయ్యే వరకు చేస్తారా? నాకే కాదు, జనసేన బీజేపీ నాయకులు ఎవరు వచ్చినా, అభ్యర్థులు ఏ ఊరికి వచ్చినా సాయంత్రం మీకు కనపడిస్తే మీరు ఓకే చెప్తూ సిగ్నల్ ఇవ్వాలి. మేము మీతో ఉన్నామని సిగ్నల్ ఇవ్వాలి. ఇస్తారా అని అడుగుతున్నా. పిల్లలు, మీరు ఒక పని చేయాలి. ప్రతిరోజు రోజుకొకసారి ఆ వార్డులో ఉండే పిల్లలు, లేకుంటే ఆ కాలనీలో ఉండే పిల్లలు, గ్రామంలో ఉండే పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన జెండా పట్టుకొని ఒక్కసారి ఊరంతా తిరిగి మీ అమ్మని నాన్నని మీ ఊర్లో ఉండే పెద్దలందరినీ కోరి మా భవిష్యత్తుకు ఓటేయమని ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారికి అసెంబ్లీకి, చంద్రశేఖర్ గారిని పార్లమెంటుకు ఓటేయమని అడుగుతారా పిల్లలు అని అడుగుతున్నా. చెయ్యమంటున్నా. మా తమ్ముళ్ళు ఎక్కడికక్కడ ఎల్లో కండువాల్ని, జనసేన కండువాల్ని పట్టుకుని ఉత్సాహంతో తిప్పుతున్నారు. ఈరోజు మీ ఉత్సాహం నేను చూస్తున్నా. మీలో ఉత్సాహం ఉంది, మాలో త్యాగాలున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ త్యాగం చేశాం, జనసేన త్యాగం చేశారు. జనసేన పార్టీకి చాలా సీట్లలో పోటీ చేసే అభ్యర్థులున్నా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రానికి అవసరమైన సమయం వైసీపీ అనే పార్టీ ఉండకుండా ఓడించాలి, వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి, ఓట్లు చీలడానికి వీలు లేదు, అందుకే పొత్తు అనివార్యమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే సీన్ చూస్తున్న, 2 చేతులుంటే ఒక చేతిలో జనసేన జెండా, ఒక చేతిలో తెలుగుదేశం జెండా. అది ఈరోజు సీన్ అంతా. అలాంటి సందర్భంలో ఇక్కడ చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా జనసేనలో ఒక సీనియర్ నాయకుడు మనోహర్ గారు. అది వచ్చినప్పుడు నేను ఒకటే కోరాను, ఆలపాటిని అనివార్యం, తప్పకుండా మనం అకామిడేట్ చేయాలి, తప్పదన్నప్పుడు మీ ఇష్టం సార్ అన్న వ్యక్తి మొట్టమొదటిసారిగా పూర్తిగా సహకరించిన నాయకుడంటే అవసరమైనప్పుడు త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నేను కూడా ఆయన అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఈ సామాజిక న్యాయంలో కుదరలేదు. కానీ గుర్తుపెట్టుకుంటా, నా మనిషిని నేను వదులుకోలేను, వదిలిపెట్టనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ త్యాగాలకు ఫలితం కనపడాలా లేదా అని అడుగుతున్నా. అప్పుడు మీరేం చేయాలి? ఏమి చేయాలి? ఏమి చేస్తారు? తమ్ముళ్ళు, పెద్ద మెజారిటీతో మనోహర్ గారిని గెలిపించాలి.